శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక విషయాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ఒక పండితుడు ఒక రాజుగారి దగ్గరకు వెళ్ళాడు. రాజుతో ఆ పండితుడు, ఓ రాజా, నేను శాస్త్ర గ్రంథాలను క్షుణ్ణంగా చదివాను. మీకు భాగవతం బోధించాలనుకుంటున్నాను, అనుమతించండి అని అడిగాడు. వారిద్దరిలోకి ఆ రాజే తెలివిగలవాడు. నిజంగా భాగవతాన్ని చదివినవాడు ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు, కానీ డబ్బు కోసం, పేరు ప్రతిష్టల కోసం రాజుల చుట్టూ, ఆస్థానాల చుట్టూ తిరగడని ఆయనకు తెలుసు. రాజు ఆ పండితుడితో, స్వామి, మిమ్మల్ని నా గురువుగా స్వీకరించడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు, కానీ చూడపోతే మీరే ఆ గ్రంథాన్ని సరిగా చదివినట్టు లేదు. కాబట్టి ముందు మీరు దానిని బాగా చదువుకొని రండి అన్నాడు. ఆ పండితుడు తిరిగి వెళుతూ, ఈ రాజు ఎంత తెలివి తక్కువవాడు, ఇన్ని ఏళ్లుగా భాగవతాన్ని మధిస్తున్నాను, అయినా నన్నే ముందు సరిగ్గా చదువుకోరమ్మంటున్నాడు అనుకున్నాడు. ఆ పండితుడు ఆ గ్రంథాన్ని మరొకసారి శ్రద్ధగా చదివి తిరిగి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజు మళ్ళీ అదే సమాధానం చెప్పి పంపించేశాడు. ఆ పండితుడికి చాలా విసుగు కలిగింది. కానీ రాజుగారి ప్రవర్తన వెనుక ఏదో ఒక గూఢ అర్థం ఉండి ఉంటుంది అని అతనికి తోచింది. అతడు ఇంటికి తిరిగి వెళ్ళి తన గది తలుపులు మూసుకొని లోపల కూర్చుని శ్రద్ధగా భాగవతాన్ని చదవసాగాడు. క్రమక్రమంగా అతనికి ఆ గ్రంథంలో ఇమిడి ఉన్న భావాలు అర్థమయ్యాయి. నీటి బుడగల వంటి సిరి సంపదలు, పేరు ప్రతిష్టలు, రాజాస్థానాలు మొదలైన వాటి కోసం ప్రాకులాడడం ఎంత నిరర్థకమో అర్థమైంది. అప్పటి నుండి భగవంతుని మీద పరిపూర్ణమైన భక్తి సాధించాలి అని అనుకున్నాడు. రాజుగారి దగ్గరకు పోవాలన్న ఆలోచనను పూర్తిగా విడిచిపెట్టాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాజు ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడో చూద్దామని అతడి ఇంటికి వెళ్ళాడు. ఆ పండితుడి ముఖం దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది. రాజు అతని పాదాలకు నమస్కరించి, స్వామి, మీరు ఇప్పుడు శాస్త్రాలలోని సత్యాలను అనుభూతి చెందినట్టు నాకు కనిపిస్తోంది, దయచేసి నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి అని ప్రార్థించాడు. ఇక్కడతో కథ పూర్తవుతుందండి. కానీ ఇక్కడ 2 పాయింట్లు చెప్పుకుందాం. మరి ఏమండి, భాగవతం చదువుకున్నవాడు లేదా రామాయణమో ఇట్లాంటి గ్రంథాలు చదువుకున్న వాళ్ళు మరి రాజాస్థానంలో ఉండటం తప్ప అంటే తప్పు కాదండి. వాళ్ళకి భక్తి గడవాలిగా, వాళ్ళకి మరి ఉదరపోషణ జరగాలిగా. అయితే రాజుగారు తనని వచ్చి కోరితే చెప్పచ్చు, అంతేగాని రాజాశ్రయం కోసం తను ప్రాకులాడకూడదు. అట్లా భాగవతం చదివినవాడు, భాగవతాన్ని చక్కగా అర్థం చేసుకున్నవాడు అట్లా ప్రాకులాడయ్యా అంటున్నాడు. ఈ కథలో 1కి 2 సార్లు ఈ పండితుడు వెళ్ళి రాజుగారిని అడిగాడండి. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇదిగో ఈ సిరి సంపదలు ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. పేరు ప్రతిష్టలు ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. రాజాస్థానాలు ఇవన్నీ కూడా తాత్కాలికమయ్యా. నిజంగా భాగవతం చదువుకున్న వాడికి భగవంతుడు ఒక్కడే సత్యము, ఇవన్నీ తాత్కాలికము అని తెలుస్తుంది. అయితే తన కర్తవ్యాన్ని తాను నిర్వహించాలి. భాగవతం చక్కగా చదువుకున్నవాడు ఎవరన్నా అడిగితే చెప్పాలి, అడగని వాడికి చెప్పకూడదు. 2 పాటించాలండి. అడగని వాడికి చెప్పకూడదు, అడిగితే నాకు కాస్త భాగవతం చెప్పవయ్యా అని ఎవరైనా అడిగితే కాదనకూడదు. తనకు అర్థమైంది, తనకు చేతనైంది తప్పకుండా చెప్పాలి. ఇంకో విషయం కూడా చెప్తూ ఉన్నారండి. ఒక గ్రంథము మనం చదువుతున్న కొద్దికి, మరలా 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 చదువుతున్న కొద్దికి అందులోని అంతరార్థాలు, అందులోని లోపల విషయాలు, అందులోని తత్వము మనకు ఇంకా ఇంకా బాగా బోధపడటము జరుగుతూ ఉంటుంది. భాగవతము లాంటి పవిత్రమైనటువంటి గ్రంథాలు ఏదో డబ్బులు సంపాదించుకోవటానికో, రాజాశ్రయం పొందటానికో ఇట్లాంటి వాటికి కాదయ్యా అని చెప్తూ ఉన్నారు. పైగా ఇంకో విషయం ఏమిటంటే, మరి ఏమండి, ఇట్లాంటి గ్రంథాలు చక్కగా చదువుకుంటే మరి మన సంగతి ఎట్లా, మన తిండి మన తిప్పలు ఎట్లా అని అంటే, కంగారు పడవాకయ్యా, నేను చూసుకుంటాను అన్నాడు కదండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు.
యోగక్షేమం వహామ్యహం అన్నాడు కదా. అలాగే మనం సిన్సియర్గా చదువుకుంటూ మన సాధన మనం చక్కగా చేసుకుంటూ ఉంటే ఈ కథలో రాజుగారు స్వయంగా వచ్చి నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని అడిగినట్లుగా భగవంతుడే ఎవరినో ఒకళ్ళని పంపించి మనకు కావలసినటువంటి సహాయాన్ని అందిస్తాడు అనేటువంటిది కూడా ఈ కథలో మనకు అర్థమవుతూ ఉన్నదండి. స్వస్తి వాసుదేవ.